సో అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు అనుకుంటే ఉండకూడదు కూడా. భయపడకుండా ఎవడైతే ఉంటాడో వాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్త, నిజమైన సైనికుడు. అందుకనే ఈరోజు ఏడాదిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం వాళ్ళైతే 3 సంవత్సరాల నుంచి బయటికి రాలి ఓడిపోయిన తర్వాత. అంటే అంత భయపించారా? భయపడ్డారు అనుకోండి, భయపించాము అనుకోండి, వాళ్ళు భయపడ్డారేమో అనుకోండి, వాళ్ళు భయపడ్డారని అనుకోవచ్చు కదా. మేము ఎక్కడ వాళ్ళ కేసులు పెట్టలేదు. భయపడతారు. మీరు సింహాల పుల్లు అని భయపడ్డారంటారా? అదే మీరు సింహాల పుల్లు కదా, వాళ్ళేమో గుంట నక్కలు కాబట్టి భయపడ్డారు, మేము సింహాల పుల్లు కాబట్టి భయపడ్డారు. గుంట నక్కలు కాబట్టి గుంట నక్కలు వెనక నుంచి, ముందు నుంచి, పక్క నుంచి, అది ముందు నుంచి రాకుండా సైడ్ నుంచి, పక్క నుంచి వస్తాయి కదా. మేము సింహాలు అయినప్పుడు వాళ్ళు గుంట నక్కలే, మేము సింగిల్ గా హీరో అయినప్పుడు వాళ్ళు విలన్లే. మీరు ఎలా అనుకున్నా ఒకటే, ప్రాబ్లం ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం ప్రాబ్లం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో నో డౌట్. ఏంటి అంత కాన్ఫిడెన్స్? లాస్ట్ లో కూడా అలాగే చెప్పారు, వైనాట్ 175 అని. సార్ ఒక మాట, ఆ ఓటమికి సంబంధించి నేను మీతో ఆల్రెడీ డిస్కషన్ చేశాను. 2 అంశాలు, ఒకటి ఈవీఎంలు అయి ఉండాలి, 2 మాకంటే వాళ్ళు ఎక్కువ ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానాలు అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగడం వల్ల వాళ్ళు గెలిచారనేది సింపుల్ పాయింట్. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే వాళ్ళు మమ్మల్ని అనేవాళ్ళు ఓ సామెత, ఇప్పుడు వాళ్ళకి అది కరెక్ట్ గా వర్తిస్తుంది. పాలిచ్చే ఆవును వదిలేసి ఎగిరి 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 తన్నేటటువంటి కూటమి గుంపును తెచ్చుకున్నారని అనుకుంటున్నారు ప్రజలు. ఒకళ్ళదంతల్లా పాలిచ్చే ఒక ఆవును వదిలేసి ఎగిరి ఎగిరి తన్నేటటువంటి దొన్నపోతుల గుంపును తెచ్చుకున్నామని ప్రజలు అంటున్నారు, ఉద్యోగస్తుల నుంచి అందరి దాకా. కొత్త కేసులు ఏమైనా పడ్డాయా మీకు? సార్ ఏమైనా పెట్టిస్తారా ఏంది? కాదు, ఎక్కడ తగ్గట్లేదు కదా సార్. ఒకటి, నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ కేసులకి భయపడేటటువంటి ప్రసక్తి లేదు. పోతే 14 రోజులు రిమాండ్, మళ్ళీ పోతే ఇంకో 14 రోజులు, మళ్ళీ ఇవ్వకపోతే 14, 3 అయింది, 3, 14 అయింది. తర్వాత అయినా బెయిల్ వస్తుందిగా. నేను ఎవరినే మర్డర్ చేయలా, నేను ఎవరినే పేకబిసి చంపుతానలా, ఎవరిని చెప్పు తీసుకొని కొడతా అనలా, లేదా ఏ వెహికల్ మీద డ్యాన్స్ వేసి ఎగిరి నేను వెళ్తల్లా, నేనేమి భూస్థాపితం చేస్తా వాడిని, వీడిని భూస్థాపితం చేస్తా, వాడిని రాళ్ళు తీసుకొని కొట్టండి, వీళ్ళ పీకల బిసికి చంపేమని నేను అంటలేదు. కాబట్టి మహా అయితే వాళ్ళు పెట్టితే కేసు 14 రోజులు రిమాండ్ వేస్తారు. ఆ తర్వాత అయినా వస్తాం కదా, ఓ 14 రోజులు మీకు దూరంగా ఉంటా, తర్వాత వచ్చిన ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తా, దాంట్లో నో డౌట్. మిథున్ రెడ్డి గారికి చొక్కెదురైందట లిక్కర్ స్కామ్ లో. ఒకటోటి తీగలు ఆగుతున్నారు, అది ఎంత దూరం అన్నా వెళ్తుందట. ఏంటి రోజు పేపర్లో లాగుతానే ఉన్నారు తీగలు. ఒకరోజు కోర్టు కదా, ఒకరోజు అంతా మిథున్ రెడ్డి, ఒకరోజు అంతా. ఈ రోజు కోర్టు ముందు కోర్టు ఇవ్వలేదు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉంది. సో సుప్రీంకోర్టు వెళ్తే హైకోర్టులో ఒకసారి వాదనలు విన్నాక ఇది కాకపోతే అప్పుడు రమ్మన్నారు. సో సుప్రీంకోర్టుకి వెళ్తాం. సో దాంట్లో ఏముంది? సో వాళ్ళు అరెస్ట్ చేస్తాను, అక్రమంగా అరెస్ట్ చేస్తామంటే న్యాయస్థానాలు ఉన్నాయి, తర్వాత బెయిల్ వస్తుంది. ఎక్కడ దాని గురించి భయపడేటటువంటి ప్రసక్తి లేదు. లేనటువంటి దాన్ని స్కామ్ జరిగిందని వాళ్ళు ఏదో చూపించే ప్రయత్నం చేస్తే వాళ్ళే రోజు అడ్డంగా దొరుకుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఇంతమంది అరెస్ట్ చేశారు కదా, ఎక్కడన్నా ఇదిగో జరిగిందని చెప్తానికి ఆధారం వాళ్ళు చూపించగలిగారా? వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, గోవింద ఇన్వెస్టిగేషన్ లో అవన్నీ కూడా నోట్స్ రాసుకుంటారు కానీ మీకు చెప్పరు కదా బయటికి. ఇలా ఏమండి సార్, అది కోర్టు ముందు కదా పెడతారు. ఎందుకు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో పెట్టాలి కదా. కాదు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి అవుతుంది. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ఆలోచన నిజంగా కక్షపూరితంగా వీళ్ళు చెయ్యాలని అనుకుంటున్నారు. మీరు పర్సనల్ గా చేస్తారండి. జగన్ గారు కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. అవునా? ఎస్, వాళ్ళు అరెస్ట్ చేస్తారు, ఏ క్షణంలో అయినా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యా ఉన్నారు. ఒకటైతే క్లియర్గా చెప్తున్నారు ఆయన, అంత దూరం వద్దు, బెంగళూరు తాడేపల్లిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసుకుంటే మీకు ఆయిల్, ఈ కార్లు, ఎంతమంది మాగ్బలం, మీకు ప్రభుత్వానికి డబ్బులన్నా మిగులుతాయి కదా, అదే చెప్తున్నారు ఆయన కూడా. అంటే తాడేపల్లి ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారని, అరెస్ట్ చేస్తే కొంచెం బెటర్ కదా, అంటే ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి కదా. అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు, ఎక్కడైతే ఏంటి అరెస్ట్ కాదు సార్. అక్కడి నుంచి మళ్ళీ కారుల్లో ఇన్ని కార్లు వెళ్ళి, ఎంతమంది పోలీసులు వెళ్ళి, అన్ని వెహికల్స్ వేసుకుని వాళ్ళకెందుకు అరెస్ట్ అయితే ఆ సింపతి మీకు వస్తుందనా ఏంటి? అరెస్ట్ అవుతారు అని చెప్పి చెప్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణ ఏదో మద్యం స్కామ్ అని ఆరోపణ చేశారు కదా. మద్యం స్కామ్ ఎలా జరిగిద్ది అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకు? మేము ఉన్నప్పుడు ప్రభుత్వ ఆదాయం చంద్రబాబు నాయుడు గారి కంటే 36,000 కోట్లు పెరిగింది, 106,000 కోట్లు వచ్చింది 5 సంవత్సరాల్లో మద్యం సంబంధించి ప్రభుత్వానికి ఆదాయం. ఎక్కడ ప్రైవేటు వ్యక్తులు లేరు, డైరెక్ట్ గా ప్రభుత్వమే అమ్మింది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, కానీ స్కామ్ జరిగింది అంటారు. సో దానికి మేము ప్రూవ్ చేయండి అంటున్నాం. సో దాన్ని ఏదో మేము వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళని బెదిరిస్తాం, వీళ్ళని బెదిరిస్తాం అని చెప్పి కొంతమంది 20 మంది ఎంతమంది అరెస్ట్ చేశారు. చేసుకోనండి, తర్వాత ఎక్కడికి వెళ్తారు సార్? ఉంటారు కదా వీళ్ళు. నారా లోకేష్ ఉండడా ఆంధ్రప్రదేశ్లో, తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉండడా, రాజకీయాల్లో ఉంటారు కదా సార్. ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఏ మంత్రి ఎంత తింటున్నాడు, ఏ ఉప ముఖ్యమంత్రికి ఏమేమి వెళ్తున్నాయి అనేది తెలుద్దాం సార్. మీకు తెలిసిన ఎంతెంత నెల ఎవరెవరికి వెళ్తున్నాయి అనేది మా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా.
సో పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు మెదపట్లేదంటే ఏమో దానికోసం మెదపట్లేదేమో. కదండి, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తామని ఆలోచన వచ్చింది అంటే అది ఇబ్బందిగా మారదా? నేను పవన్ కళ్యాణ్ మేము అరెస్ట్ చేస్తాం సార్, ఎవరు తప్పు మీరు చేస్తే అంటున్నారు కదా, వాళ్ళని. ఉప ముఖ్యమంత్రికి ఎంత వెళ్తున్నది, లోకేష్ ఇక్కడ అదే ఉన్నాడు సార్. అంటే ఇండైరెక్ట్ గా బెదిరించడమే ఉప కదా. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక మంది దీంట్లో ఉన్నారు. సో ఏం సార్ ఆయన ఏమన్నా అతీతుడే ఏమన్నా? పవన్ కళ్యాణ్ ఏమన్నా హీరో అయితే సినిమాల్లో, అది రాజకీయాల్లో కాదు కదా. ఏమన్నా అతీతుడా, లేదంటే ఏమన్నా వేరే ఏమన్నా శక్తులు ఏమన్నా ఆయనకు పవన్ వచ్చినాయా? కళ్యాణ్ ఎఫెక్ట్ మీకు అసలు తెలియలేదా మొన్న ఎలక్షన్ లోని? సార్ ఒక మాట, ఓడిపోయిన తర్వాత 100 రకాలు చెబుతారు. కదా, ఆయన వాళ్ళు effect ఒకసారి ఉందా గెలిచి- లేదా? ఆయన ఎఫెక్ట్ ఉందా లేదా మీ ఓటమికి? సార్ నేను రెండు ఆప్షన్స్ మా ఓటమికి సరే, కారణం ఓకే, అది వదిలేయండి. పవన్ కళ్యాణ్ ఓకే, ఉన్నాడా? ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు వైసీపీ నేనైతే క్లియర్ గా ఓటమి కారణం ఒకటే సార్, ఒకటి ఈవీఎం అన్న ఉండాలి, రెండోది బలంగా మేము నమ్ముతుంది వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6. మేము 10,000 ఇస్తే వాళ్ళు 20,000 ఇస్తామని, మేము ఒకరికి 15,000 ఇస్తే ఎంతమంది ఉంటారు? కాదండి, పవన్ ఇవి ఈ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ పాత్ర పనిచేసిందని లేదా? మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమి కూడా మన ఎలక్షన్ లో కనిపించలేదు. మేనిఫెస్టో సార్, పవన్ కళ్యాణ్ పాత్ర కాదు, మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో ఏంటంటే మేము ఇచ్చిన దానికంటే వాళ్ళు డబల్ త్రిబుల్ అందరికీ వాళ్ళు ఇన్ని చేస్తామని బాండ్లు కూడా ఇచ్చారు. సో ఈ ఇంపాక్ట్ పడింది. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈసారి దీంట్లో వస్తానంటున్నాడు కాబట్టి చంద్రబాబు నమ్మకపోయినా పవన్ కళ్యాణ్ చేపిస్తానంటున్నాడు కాబట్టి దగ్గరుండి. సో అని చెప్పే ఫ్యాక్టర్ మీకు ఉపయోగపడి ఉండొచ్చేమో. అంత తప్ప ఆయన వల్ల ఏదో మొత్తం అక్కడ గెలిచేశారు, ఆయన వల్ల మేము ఓడిపోయాం, ఆయనే సింగిల్గా గెలిపించుకోలేండి, మమ్మల్ని ఓడగొట్టేదే ఉంటుందండి. సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అన్నది ఏ నిమిషంలోనూ జరగచ్చు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదలరు. జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో నిర్వీర్యం చేసేయాలనేది వాళ్ళ ప్రయత్నం. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో రోడ్ల మీదకి వస్తారు. మహిళలు, మా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా బయటకు వస్తారు, గుర్తుపెట్టుకోండి. దాన్ని తట్టుకోలేరు మీరు, అంటే టచ్ చేసి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటండి? ఎవరు పార్టీని లీడ్ చేసే అవకాశం? జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ చేశారు. అంటే అప్పుడు షర్మిల గారు వీళ్ళందరూ సార్ బయట తిరగటానికి, బయట ఇప్పుడు మాకు అనేక మంది ఉన్నారు నాయకులు, అనేక మంది కీలక నాయకులు ఉన్నారు, మాజీ మంత్రులు, వీళ్ళందరూ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. ఆ రోజు మాకు